హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎలా వీడియోలో చూపించిన విధంగా సిల్క్ దారబంత్ అయితే తీసుకోవాలండి. 20 పోగులు అయితే ఇలా బారుగా తీసుకుంటున్నానండి. స్లోగా తీసుకోవాలి. ఇది సిల్క్ థ్రెడ్ కాబట్టి ఊరికనే చిక్కు పడిపోతుంది లాస్ట్లో. సో జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. ఒక సైడు ఇట్లాగా మొదటికి అన్నీ ఒకే చోటకి తీసుకొని ఫ్యాబ్రిక్ గమ్ అయితే అతికిస్తున్నాను. నేను బ్యాంగిల్స్, ప్లాస్టిక్ బ్యాంగిల్స్ షాప్లో అయితే తీసుకున్నాను. సో ఆ బ్యాంగిల్కే ఇప్పుడు ఈ థ్రెడ్ డ్రాప్ చేయబోతున్నాను అనమాట. బ్యాంగిల్ కూడా కొంచెం ఫ్యాబ్రిక్ గమ్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ దారాన్ని బ్యాంగిల్కి అట్లా అతికిచ్చి ఒక 1 మినిట్ ఉంచాలి, ఆరేంత వరకు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే దాన్ని అట్లా ఫింగర్తో అదిమి పట్టి చుట్టేసుకోవచ్చు అనమాట. ఇలా నీట్గా స్లోగా ర్యాప్ చేసుకుంటూ రావాలండి థ్రెడ్ని బ్యాంగిల్ చుట్టూతో. అలాగే నేను సెకండ్ బ్యాంగిల్స్ కూడా సేమ్ మెజర్మెంట్స్తో 20 పోగులు అయితే తీసుకొని సెకండ్ బ్యాంగిల్ కూడా ఇలా ర్యాప్ చేసేసుకున్నాను. వీడియోలో లెంత్ అయిపోతుందని నేను చూపించలేదండి. ఇప్పుడు లెంత్ వీడియోస్ ఎవరు అంత కాన్సన్ట్రేషన్ పెట్టి చూడట్లేదు కదా. ఇలా ర్యాప్ చేసుకున్న బ్యాంగిల్స్ని ఒక 5 మినిట్స్ పక్కన పెడితే ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది మంచిగా డ్రై అయిపోతుంది అనమాట. నేను ఇప్పుడు ఫ్లవర్ షేప్ బ్యాంగిల్స్ అయితే చేయబోతున్నాను స్టోన్స్తో. నాకు చాలా టైం అయితే పట్టింది. మినిమం 1.5 అవర్ అయితే పట్టిందండి ఈ బ్యాంగిల్స్ మొత్తం చేయటానికి. థ్రెడ్ బ్యాంగిల్స్ యూస్ చేయడానికి ఎవరు అంతగా కాన్సన్ట్రేషన్ చూపించరు అనమాట. బట్ లుక్ వైజ్గా అయితే చాలా బాగుంటాయి థ్రెడ్ బ్యాంగిల్స్. థ్రెడ్ బ్యాంగిల్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది సింపుల్ బడ్జెట్లో ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. బట్ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అయినా పర్లేదు, కొంచెం టైం చూసుకొని వీలు చూసుకొని చేయండి. ఇలా థ్రెడ్ని బ్యాంగిల్ చుట్టూ ర్యాప్ చేసిన తర్వాత లాస్ట్లో ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో అది నీట్గా సమానంగా కట్ చేసుకోవాలి. మిగిలిన థ్రెడ్కి ఫ్యాబ్రిక్ గమ్ము అతికిచ్చి ఇలా బ్యాంగిల్కి అతికించటమేనమాట. కొంచెం జాగ్రత్తగా అతికిస్తే నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఇలా 2 బ్యాంగిల్స్కి థ్రెడ్ని అయితే ర్యాప్ చేసుకున్నాను. నేను ఈ స్టోన్స్ ఆన్లైన్లో తీసుకున్నానండి. వీటి కోసమే వెయిటింగ్ అనమాట. డెలివరీ లేట్ అయ్యింది. ఇప్పుడు ఫ్లవర్ షేప్ బ్యాంగిల్స్ అయితే చేసుకున్నాం. వీటి కోసం B7000 గ్లూ అయితే యూస్ చేస్తున్నాను. ఏ షేప్లో అయితే స్టోన్స్ని అతికించాలి అనుకుంటున్నామో ఆ షేప్లో గ్లూ అయితే అప్లై చేసుకొని ఈ స్టోన్స్ని అతికించాలి. ఈ ఫ్లవర్ షేప్లో ఒక రౌండ్ కింద బేస్ అతికించడం అయిన తర్వాత మళ్ళీ ఆ స్టోన్స్ పైనే రౌండ్ షేప్లో మళ్ళీ గ్లూ అయితే అప్లై చేసుకోవాలి. నేనైతే చేత్తోనే అతికిస్తున్నాను. కొంతమంది గ్లూ పెన్ను ఇవన్నీ యూస్ చేస్తున్నారు అనమాట. నేను స్టార్టింగే కాబట్టి నేను హ్యాండ్తోనే అతికిస్తున్నాను. చాలా స్లోగా అతికించాలండి, లేకపోతే అవి అటు ఇటు కదులుతూ ఉంటాయి అన్నమాట. అలాగా 2 రౌండ్స్ ఫ్లవర్ షేప్లో అయితే అతికించుకోవాలి. పైన రౌండ్ షేప్ స్టోన్ అయితే అతికించుకోవాలన్నమాట. ఇలాగా ఫ్లవర్ షేప్ అయితే వస్తుంది, చూడండి మీరే. ఫస్ట్ బ్యాంగిల్కి ఇలా ఆఫ్ అయితే అతికిచ్చాను, అది పక్కన పెట్టేసుకున్నాను. ఈ గ్యాప్లో ఇది డ్రై అయిపోతుందని సెకండ్ బ్యాంగిల్ తీసుకొని దానికి కూడా ఇలా ఫ్లవర్ షేప్లో అతికిస్తున్నాను.
లైనింగ్ ఆఫ్ నేను ఈవినింగ్ టైంలో అతికిచ్చాను అనమాట. మళ్ళీ స్టార్ట్ చేసి మా అమ్మ అరుస్తుందనమాట, ఇదే పనా, నీకు ఇంకే పని లేదా అని. సో ఫైనల్గా నేను చేసిన థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో చూసేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.